అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మా మొగసార్లు కోసారు పొలంలో. వాళ్ళకైతే నేనైతే వంట చేసుకొని వెళ్ళాను. నేను 100 రోజుల పనికి వెళ్ళిన వాళ్ళే మా సార్ అయితే అన్నం వండుకొని తీసుకొని రావాలి అని అన్నాడు. అన్నోళ్ళే పనిక నుండి అయితే తొందరగా వచ్చేసి వాళ్ళకైతే అన్నం అయితే వండాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను అన్ని బియ్యం పెట్టి పప్పుచారు చేయడం. నేను ఎప్పుడు వండలేదు, ఎందుకంటే ఒక 4 మంది కంటే ఎక్కువ వండరాదు నాకు. ఏదో అట్లా ట్రై చేశాను, కానీ మంచిగా వచ్చిందండి. పప్పుచారు సూపర్ ఉంది. ఇవాళ ఫస్ట్ టైం నేను అట్లా ట్రై చేయడం. అయితే ఇక వాళ్ళ కోసం అయితే నేను ట్రై చేశాను. అది తీసుకొని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాం. మేము అందరం వెళ్ళేసి మేము వెళ్ళేసరికి వాళ్ళు పొలం కోత కంప్లీట్ చేసేసారు. నేను 100 రోజుల పని పోయి వచ్చిన తర్వాత నేను వద్దామని చూశాను, కానీ నేను పోయేసరికి అయితే వాళ్ళు మొత్తం కోత అయితే కంప్లీట్ చేశారు. 13 మంది వచ్చారు. 2 గంటలలో కంప్లీట్ అయితే పొలం మొత్తం కోసేశారు. నేను అన్నం కూర పట్టుకొని వెళ్ళేసరికి వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. వెళ్తామని ఇక తినమంటే మేము తినము, మా కోసం ఎందుకు తెచ్చావని అన్నారు. కానీ ఇక వండినంత వేస్ట్ అయిపోతుంది, తినండి, తిన్నాక వెళ్తురన్న వాళ్ళే ఇక మా కోసం అయితే తిన్నాము. నేను అన్నం కోసం ఎలా ప్రిపేర్ చేశానో వీడియోకి వెళ్దాం, చూద్దాం రండి. ఇక ముందుగా అయితే నేనైతే 5 సొల్ల బియ్యం అయితే తీసుకున్నాను. బిర్యానీ గంజులో వేసుకుని అయితే బాగా కడిగాను. వాటిని అయితే ఫస్ట్ అయితే చెరిగాను, ఎందుకంటే కొత్త బస్తా ఉందండి. ఆ బస్తాలోకి వెళ్ళి తీసుకుని అయితే వాటిని అయితే చెరిగి మంచిగా అయితే 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. ఇక వాష్ చేసుకొని నేను ఆ నీళ్ళని బయట పడేసి స్టవ్ అయితే కింద పెట్టుకున్నానండి. ఇక పైన అంటే నాకు అవి హైట్ అవుతుంది అనేసి నేను స్టవ్ కింద పెట్టుకొని అయితే ఇక బియ్యం అయితే పెట్టేసుకున్నాను నేను పొయ్యి మీద. ఇక మా బియ్యం అయితే జయశ్రీరామ్ బియ్యం. ఇక నేను కొలతకైతే ఇట్లా పెట్టేసుకున్నాను. ఇక అట్లాగే 1/2 కేజీ కంటే ఎక్కువనే పప్పు వేసాను. మా పప్పు అయితే పంట పప్పు అండి. పంట పప్పు అంటే పెసలుకొని ఇసురుకునే పప్పు అండి. అదైతే ఇంకా అన్నం అయితే ఇక మెల్లమెల్లగా వేడైతే తాకింది గంజుకు. ఇక చింతపండు కూడా నానేసుకున్నానండి. ఒక 1/4 కేజీకి కొంచెం తక్కువ చింతపండు నానేసుకున్నాను. ఇక ఎల్లిపాయలు తీసుకున్నాను. అక్కడే పక్కకు కరివేపాకు, మిర్చి అవన్నీ అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇక తొందరగా చేయాలి కదండి. వాళ్ళు కోసిందంటే వెళ్ళిపోతే మాకు అవసరం లేదన్నాం, మేము ఆ ఇంటి దగ్గరనే తింటామని అన్నారంట. కానీ అయినా మంచిదే లే, పాపం వాళ్ళు పోయేసరికి 11 అవుతుంది కదా అనేసి పెడదామని నాకు కూడా అనిపించింది నిన్ననే. ఇక అటు చూసేసరికి అన్నం అయితే వేడెక్కింది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత అన్నం వండడం. నేను ఎప్పుడు ఇంత అన్నం అంటే వండలేదు, ఎందుకంటే నాకు ఆ అన్నం వండే సిచ్యువేషన్ నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈసారి ఫస్ట్ టైం నేను సొంతంగా ఎవరి హెల్ప్ లేకుండా 5 సొల్ల బియ్యం పెట్టడం అంటే ఫస్ట్ టైం. నేను అన్ని పనులు చేశాను కానీ నాకు ఈ పని అంటే కొంచెం రాదు. మనం ఎటైనా పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, ఫంక్షన్లకు వెళ్తే మనం ఈ చీర బాగుంది, ఆ గాజులు బాగుంది అని ముచ్చట పెట్టుకోకుండా అప్పుడప్పుడు వంటల కాడికి పోవాలని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడ్డది నాకు వంటలు చేయకపోతే ఎలా ఉంటుంది అనేది. ఇక పప్పు అయితే ఉడికేస్తుంది, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇక మళ్ళీ ఏంది అనేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నా, ఇక ఎల్లిపాయలు తీసుకున్నా, అన్నం మళ్ళీ ఒకసారి చూసుకున్నా. ఎందుకంటే అది ఫస్ట్ టైం ఎట్లా అవుతుందో ఏమో, మరి 10 మంది తినే అన్నం అయితే మంచిగా ఉండాలి కదా, అందుకోసం అయితే చూసాను. ఈ అన్నం అయితే బాగానే అవుతుంది, కొంచెం ఎసరు ఉన్నది. దాన్ని అయితే అట్లా చేసిన. అసలు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఫంక్షన్లకు అడిగినప్పుడు మన ఇంట్లోదైనా కొంచెం దగ్గర వాళ్ళ ఫంక్షన్స్కి అయినా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వంటలు అయితే వండాలి, లేకుంటే కనీసం చూడాలి. మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అట్లా ఉంటుంది. ఇక ఫైనల్గా అయితే ఈ అన్నం అయితే నీరైతే ఇగ్గింది. ఇక కొంచెం అటు ఇటు అనేసి అన్నాను. ఇక గంజి చంపడానికి అయితే వీలుగా లేకుండా అయిపోయింది అన్నం. ఇక పలుకుందని చూసేసి ఇక మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకున్నాను నేను. చూస్తున్నారా, ఈ విధంగానైతే నేనైతే ఇవాళ పని నాకు ఫుల్ టెన్షన్ అయిందండి, ఎట్లుంటుందో ఏమో అనుకుని. ఇక ఉల్లిపాయలు అయితే కోసుకొని అయితే గంజులు అయితే ఫస్ట్ వేసుకున్నాను. ఇక మెల్లగా పోయి చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు అయితే మంచిగా తీసుకొని ఇక చార్జర్ల పోసి ఆడపోసుకున్నాను. ఇక అందులోనే కారం వేసుకున్నానండి, ఇంత తగినంత ఉప్పు వేసుకున్నాను చారులో. ఇక అది ఎట్లుంటుందో ఏమో నాకైతే తెలియదు. 2 చెంచాలు అయితే ఉప్పు వేసిన. ఇక మెంతి పొడి ఉందండి, జీలకర్ర మెంతి పొడి కూడా కొంచెం వేసిన, టేస్ట్ కోసం, టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి. ఇక కారపొడి కలిసేరాక తిప్పుతూనే ఉన్నాండి. తిప్పాను ఇక చాలాసేపు, కానీ ఎందుకంటే కారపొడి కొంచెం ఉండలు ఉంటుంది కాబట్టి అసలు తొందరగా అరగదు. ఇక అది ఎట్లుంటుంది మళ్ళీ కారం వస్తుంది కదా అనేసి ఒకసారి గంట కంటే ముందు మన చెయ్యి పెడితే బెటర్ అనిపించింది నాకు. ఇక చెయ్యి పెట్టుకొని ఒకసారి కడుపుదామనైతే ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నా. దాని క్వాంటిటీ చూసి, చిక్కదనాన్ని చూసి కొన్ని వాటర్ అయితే పోసుకున్నా చారులో. ఇంకా పాత చింతపండు కాబట్టి కొంచెం నల్లగానే ఉంది.
ఇక చేయబట్టి అయితే చేయబట్టి విసుకడం వల్ల ఆనియన్ కూడా కుచ్చులుగా వండుకోకుండా మంచి లేయర్స్ లాగా విడిపోతాయి కదా, అందుకోసమని. ఇక మొత్తం ఇట్లా విసుకడం వల్ల ఇక చూడండి అట్లా దేనికదే అయిపోతుంది, అందరికీ పడతాయి, లేకపోతే ఒకరిద్దరికి పెద్ద పెద్ద వక్కలు అయితే పడతాయి. అందుకోసం అయితే చారుని అయితే విసికినాయి. ఇక మంచిగా చారులో కారపొడి కూడా మంచిగా కలిసేటట్టు, ఉప్పు మంచిగా కలిసేటట్టు. ఇక తర్వాత నెక్స్ట్ అన్నం అయిందా కాలేదని అయితే ఒకసారి మళ్ళీ చెక్ అయితే చేసుకున్నాను. నేనైతే చెక్ చేసుకొని అన్నం అయిందా కాలేదని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ఉతికితే చాలండి. ఆ మెతుకుని ఇట్లా అన్నం అయితే అయిపోయింది. ఎక్సలెంట్గా అన్నం అయితే అయిందండి. ఫస్ట్ సక్సెస్ఫుల్ నేనైతే ఇక్కడ ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక పప్పులో కూడా కొంచెం కరివేపాకు వేసి అయితే ఉడకబెట్టిన. ఇక అది ఉడికేసరికి పోపు అయితే రెడీ పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పోసేసుకుని ఇక ఆయిల్ పోసుకుని అదైతే బాగా వేడెక్కాలి కదండి. బాగా వేడెక్కేటట్టు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి నేను కొద్దిగా ఎక్కువ పోసుకొని వేడి చేసుకున్నాను. ఇక ఆయిల్ వేడి చేసుకునే వరకు ఇక నేను వేసే పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు ఇవైతే పెట్టేసుకున్నాను. ఇక చారులో వేస్తా ఇంత, మళ్ళీ ఇంత పప్పులో వేస్తా అనేసి అయితే ఎక్కువ ఆయిల్ పోసుకొని అయితే వేడి చేసుకుంటున్నాను నేను. అదైతే మంచిగా ఉడుకుతూ ఉన్నది. ఇక పప్పు అయితే ఒకసారి కలుపుకున్నాను. ఎట్లుంది అనేది దాన్ని ఒకసారి రుద్దాలి కదా మనం, అంటే మంచిగా చుట్టూ ఇట్లా కలపడం వల్ల ఇచ్చుకున్న పలకైతే మంచిగా మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం రుద్దుతున్నాను. ఇక ఈ విధంగానైతే ప్రెస్ చేసుకున్నాను. చుట్టూ రౌండ్గా తిప్పడం వల్ల ఒకే సైడ్ తిప్పాలండి. పప్పు అయినా పిండి అయినా మనం ఒక సైడ్ కలిపితేనే మంచిగా అటు ఇటు రుద్దదు. నేనైతే ఒక సైడ్ కలుపుకున్నా. ఇంకా దించిన తర్వాత కూడా కొద్దిసేపు కలపాలి. అందుకోసం అయితే ఇక దాన్ని ఒకసారి ఆపేసే వరకు నాకు ఇటు మళ్ళీ ఆయిల్ వేడెక్కుద్ది కదా, అందుకోసమే పప్పును కొద్దిసేపు అట్లా ఉంచినాయిగా. ఇంకా కొద్దిసేపు ఉడకనియాని. అందులో ఉప్పు వేయడం మర్చిపోయాను నేను. ఉప్పు వేయలేదనేసి మళ్ళీ తీసుకొచ్చి అయితే ఉప్పు అయితే వేసిన. ఇక ఉప్పు తగినంత వేసేసుకొని నేను మంచిగా సరిపోదా తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే గెలవలేము సుమా, అందుకోసమే ఇంత వేసి అయితే కలిపాను ఇక బాగా. ఎందుకంటే పప్పు అంతా కలవాలి కదా, ఫస్ట్ వేస్తే పప్పు ఉడకదని వెనక సీర అయితే వేసాను నేను. ఇంకా తర్వాత ఇక అటు ఇటు అనే వరకు ఇదైతే ఆయిల్ అయితే వేడెక్కింది. బాగా వేడెక్కిన తర్వాత ఇక మెల్లమెల్లగా కొంచెం వేసి చూశాను. ఇక వేడెక్కిన వల్ల ఎట్లా వేయాలి, నాకు కెమెరా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే ఏం చేయాలనేసి అనుకోని ఇక ఒకటేసారి కొంచెం మొత్తం వేసేసాను. ఇక అన్నీ వేసిన తర్వాత అది మంచిగా చిటపటం అన్నాయి. మంచిగా చూడండి ఎంత మంచి స్మెల్ అయితే వచ్చింది నాకైతే. మీకైతే రాదు కానీ నాకైతే చాలా మంచి స్మెల్ వచ్చింది. ఎల్లిపాయ జీలకర్ర నూనెలు వేసిన అయితే సూపర్ స్మెల్ వస్తుంది కదండి. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది. ఇక దించేసి పెట్టుకున్నాను పక్కకు. పెట్టుకున్న తర్వాత ఇక చారులో పోసుకోవాలి కదా, ఇంకా చారులోనైతే ఎక్కువ పోసిన ఎందుకంటే మంచిగా ఉంటుందని. పప్పులకు కూడా కొంచెం ఉంచిన. ఇక పప్పు అయితే దించుకోవాలి కదండి. పప్పు దించేసుకొని మంచిగా రుద్దుకుంటున్నానండి. ఇక ఫైనల్గా అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంత అన్నం అయితే వండేసిన నేను. ఈ అన్నం రెడీ అయింది. చారు కూడా రెడీ అయిపోయిందండి. సూపర్ ఉందండి. నాకైతే మంచి స్మెల్ అవుతుంది. పోపు గింజలు ఎక్కువ ఉంటే నాకు ఫుల్ ఇష్టం అండి. నూనె మీది వేరుకున్నది పోసుకున్నట్టు ఇంకా మస్తు ఇష్టం నాకైతే. హైలైట్ ఉంటుంది అదైతే. ఇక పోపు పెట్టుకున్న పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇక మొత్తం మీద ఫైనల్గా ఇంత పచ్చడి ఉండే ఇంట్లో, అది కాకుండా ఇది వేసుకుంటాను పచ్చడి వేస్తారు ప్లేట్లు అన్నీ అయితే సర్ది పెట్టుకున్నాను. మా సార్ వాళ్ళైతే కూడా కావాలన్నమాట, సరే తీసుకెళ్దామని చూస్తున్నారు. అన్నం అయితే సూపర్ నెంబర్ 1గా అన్నం అయితే అయిందండి. అయితే ఫస్ట్ టైం నాకైతే భయం అయితే లేదు. 5-6 సార్లు అయితే పెట్టుకోవచ్చు ఇంతే అనిపిస్తుంది నాకు. మంట సరిగ్గా మండుదో ఉడుకుదో అనుకొని అయితే ఫుల్ భయం అయింది. ఇక వంటలు అయితే మంచిగా రెడీ అయిపోయినాయి. అన్ని తీసేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. అయితే నేను ఎప్పుడు చేయలేదు. పక్క పెట్టుకున్న తర్వాత మా సార్ వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళి పొలం కాడికి. ఇక పొలం కాడికి పోగానైతే పెద్ద బాధ అయింది. ఇక పొలం కాడ రోడ్డు మీద అయితే పక్కకైతే అన్ని పెట్టేసుకున్నాను నేను. వాళ్ళైతే కొంచెం దూరంలో వస్తున్నారు. ఇటు పొలం సైడ్ నుండి కాలు చేతులు కడుక్కొని రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇక నేనైతే ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాను. ఒకరికొకరు వస్తున్నారు. వాళ్ళకైతే ఒక స్ప్రైట్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకెళ్ళాను నేను. ఎందుకంటే ఇక కొంచెం పని చేసిన వాళ్ళకు కడుపు చల్ల చేస్తే మంచిది కదా అని. ఇక వాళ్ళైతే టాటాస్లను అయితే వచ్చేసారు.
ఇటు కొంతమంది వచ్చారు, ఇంకా ఆయనతో రావాలని చూస్తున్నారు. ఒకరికొకరు అందరు ప్లేట్ తీసుకొని ప్లేట్లలో పెట్టేసిన ఆల్రెడీ వాళ్ళైతే తింటున్నారు. ఇక కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు ప్రశాంతంగా అవుతుంది అని కూర్చున్నారు. కాకపోతే ఎందుకు అందుకొచ్చిన ఇంత ఇబ్బంది పడ్డా, కానీ నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా చేయాలని ఎన్నట్టున్నా అనుకుంటాను, కానీ ఎప్పుడు వీలు కాలేదు. బట్ ఈరోజు చేశాను. నాకైతే ఫుల్ సంతోషం అనిపించింది. ఎంత ఒడిచినా మంచిదే కానీ ఆనందం అయితే దొరకది. వాళ్ళందరూ అంతా పాపం పని పోయి వచ్చి నిర్వాడి చేసినామని ఇక ఏమనుకోలేదు. ఫైనల్గా అయితే ఇక అయిపోయింది. ఇక వాళ్ళైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. స్ప్రైట్ అయితే పోసేసినాం అందరికీ. కొంతమంది అన్నం తినడు కాలేదు. వీడియో అంటే వీడియో వద్దు అని ఉంటున్నారు. అయినా కానీ మనం ఊకుంటామా, మెల్లగానైతే కొంచెం తీసుకున్నానండి అట్లా సెల్ఫీ లాగా. మీరు కనబడారు సరే అని కట్ చేసిన. ఇక మా ఆయన అయితే కొంచెం వడ్డించేసిండు వాళ్ళందరికీ పప్పు చారు. వాళ్ళు కూడా పాపం ఇక అండుకొచ్చిన ఎందుకు వేస్ట్ చేయాలని తిన్నారు. కొంతమంది అయితే వద్దు మన ఇంటికి పోయి తిందామని కొంతమంది అన్నారు. ఏ అండుకొచ్చిన తినాలి మీరు తినక తప్పదు అన్నారు. ఇక పాపం వాటర్ అయితే తిన్నారండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మనం టెన్షన్లో అండు తెచ్చుకుంటారు అనుకున్నా, కానీ సూపర్గా ఉందట. అందరు తిన్నారు. ఇంకా పచ్చడి వేసుకున్నారు. ఇక ఆటో డ్రైవర్ కూడా తిన్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. అందుకే ఎప్పుడన్నా ఒకసారి వంటలు నేర్చుకుంటే గిసంటి టైంలో ఫాస్ట్గా వండి పెట్టచ్చు అనేసి ఇక ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇక మేమైతే ముళ్ళ ముట్ట చదువుకొని అయితే పోతున్నాం. వాళ్ళు టాటాస్ ఎక్కిరు కదండి. ఇక మేమైతే ఇక చదువుకొని పోతున్నాం. వాళ్ళు ఇక టాటాస్ ఎక్కిరు, ఆ చెట్టు కింద కూర్చొని తిన్నారు. ఇక వాళ్ళు కూడా మా వెనకాల వస్తున్నారు. ఇక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై కవిత ఛానల్ అగ్రికల్చర్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.